కాసేపట్లో కాంగ్రెస్ లో చేరుతున్నారు షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. కొద్దిసేపటి క్రితం షేర్లింగంపల్లి నుంచి జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ ఇంటికి బయలుదేరారు అరికపూడి. ఉదయం షేర్లింగంపల్లిలో ముఖ్య నేతలు అనుచరులతో గాంధీ భేటీ అయ్యారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నామని చెప్పారు. సీఎం రేవంత్ పిలుపుతో కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నానని ప్రకటించారు అరికపూడి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీల అభివృద్ధి జయంగా ముందు పోయాం. మరి ఈరోజు 7 నెలలుగా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కుంటుపడిన విషయం ప్రజానికి అందరూ కూడా తెలుసు. మా మిత్రులు శ్రేయోభిలాషులు నేను ఎవరో తెలియని రోజుల్లో కూడా నన్ను 3 సార్లు ఆశీర్వదించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలా మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత నాదే ఉంది. 10 సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అడగకుండా గౌరవంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం. ఈ పరిస్థితుల్లో మేము ఒక 6 నెలలు 7 నెలలకు ₹1 పని చేసినటువంటి సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు మాకు పాత మిత్రుడు, శ్రేయోభిలాషి, సహచర శాసనసభ్యుడు, వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువ. అనుకోకుండా కలవటం, మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగాం. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా, వచ్చి చక్కగా పనులు చేసుకో, ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను, మీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వకుండా నిన్నటి వరకు కూడా నన్ను నమ్ముకున్నటువంటి సహచర నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తాను. రైట్, రేవంత్ ఇంటి దగ్గర సిచ్యుయేషన్ తెలుసుకుందాం. రాజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఏంటి అక్కడ పరిస్థితి? అరికపూడి గాంధీ వచ్చారా సీఎం ఇంటికి? ఎప్పుడు ఆయన జాయినింగ్? సౌజన్య, మరి కాసేపట్లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో ఆయన మంతనాలు జరిపారు. అదేవిధంగా ఆయన అనుచరులతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను, నియోజకవర్గ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వం సహకరించాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందేనని కూడా చెప్పినట్లు తెలిసింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి తనకు చిరకాల మిత్రుడు, గతంలో ఆయనకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేశారు. ఆయన ఇప్పటికే రేవంత్ రెడ్డి నివాసానికి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకొని సీఎం రేవంత్ రెడ్డితోని భేటీ అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి నివాసం వద్ద పెద్ద సందడి వాతావరణం ఉంది. కార్యకర్తలు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అరకపూడి గాంధీతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు, అదేవిధంగా అనుచరులు కూడా ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు మరొక 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అరకపూడి గాంధీ చేరికతో ఈ సంఖ్య 9కి చేరబోతుంది. అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే 3 దానం నాగేంద్రన్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు చేరితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజీవరావు, అదేవిధంగా చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య 6, తర్వాత గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఇక నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇవాళ అరకపూడి గాంధీతో ఈ సంఖ్య 9కి చేరింది. మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఇప్పటికే ఎమ్మెల్సీలు 6 ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా వరకు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది మంచి ముహూర్తం చూసుకుంటున్న సందర్భం, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతోని మంతనాలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి కావచ్చు, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దాంతోపాటు అంబర్పేట కాలేరు
వెంకటేష్ లాంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ నేతలతో కూడా మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కుతుబ్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మాధవరం కృష్ణారావు కూడా, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మంతనాలు కూడా పూర్తి అయినట్లు తెలుస్తుంది. వీరంతా ఒకేసారి చేరాల్సి ఉంది. 6 ఎమ్మెల్యేలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. మొన్న రీసెంట్గా మంత్రి శ్రీధర్ బాబు దగ్గరికి వచ్చి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చి గ్రేటర్ హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి సంబంధించి ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి, అవసరమైతే మేము కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నామని ఒక సంకేతం కూడా ఇచ్చి మంతనాలు కూడా శ్రీధర్ బాబుతోని చర్చలు కూడా జరిపారు. అయితే అందులో కొంతమంది సింగిల్గా ఇండివిజువల్గా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ నేతలతోని కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమన్వయం పూర్తి చేసిన తర్వాతనే ఆ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం కావచ్చు, అదేవిధంగా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న జగిత్యాల చేరిక సమయంలో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. కాబట్టి అలాంటి డిస్టర్బెన్స్ మిగిలిన నియోజకవర్గాల్లో రాకుండా ఉండడానికే ఈ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. సో ఇవాళ అరకపూడి గాంధీ మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండవ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారు. అదేవిధంగా మరికొంతమంది నేతలు రేపు ఎల్లుండి వరుసగా రోజుకొక ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తుంది. అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల కూడా బీఆర్ఎస్ కూడా మరింత డైలమాలో పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ గతంలో ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలను ఏ విధంగా ఎమ్మెల్యేలను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తీసుకెళ్ళి అప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్లో ఏ విధంగా చేర్చుకున్నారో, ఎల్పీలను పూర్తిగా ఏ విధంగా విలీనం చేసుకున్నారో, అదేవిధంగా కాంగ్రెస్ ప్రజెంట్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా గతంలో అధికారంలో ఉన్న గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకనే వరుసగా చేరికలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా చేరే నేతలు కూడా వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలంటే కంపల్సరీ ప్రభుత్వంతో కలిసి ఉండాలి, ప్రభుత్వంలో చేరాలి అనే ఒక ఆలోచనతో వస్తున్నట్లు వాళ్ళు వివరిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలు విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రజాపాలనలో భాగంగా ప్రతిపక్ష నేతలతోని కావచ్చు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వరుసగా అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళ సమస్యలను, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ను, పెండింగ్ పనులను వాటిని ఎప్పటికప్పుడు సీఎం నేరుగా కలవడం వల్ల ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు ఊపిరి పీల్చుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే సీఎంగా ఉన్న కేసీఆర్ కావచ్చు అపాయింట్మెంట్ ఇచ్చే సందర్భం ఎప్పుడూ లేదు. అధికారంలో ఉన్న అప్పుడున్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు. అప్పుడు కేటీఆర్ని కావచ్చు, అదేవిధంగా సంతోష్ రావును కలవాలి, వాళ్ళని కలవాలన్నా కింద వాళ్ళకు ఫోన్ చేయాల్సింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి నేరుగా సీఎంను కలవచ్చు అనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా నేరుగా సీఎంను కలిసి మేము మీ పార్టీలోకి వస్తాం, మమ్మల్ని చేర్చుకోండి, మా నియోజకవర్గాల్లో సమస్యలను సాల్వ్ చేయండి, దయచేసి మేము మీ కాంగ్రెస్ పార్టీలో చేరుతామని నేరుగా సీఎంకి వచ్చి కలుస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకు జరిగిన చేరికలను చూసుకోవచ్చు. భవిష్యత్తులో కూడా చేరికలు అదే విధంగా ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సౌజన్య.